తులారాశి వారు మీరు మీ వ్యక్తిగత జాతకరీత్యా నరఘోషతో బాధపడుతున్నారా? గోచార రీత్యా కొంతమేర చెడు దృష్టితో అల్లాడిపోతున్నారా? వాస్తవానికి ఒక 2 నెలల నుండి మాత్రము చాలా అంటే చాలా నరక యాతనలో ఉన్నారు తులారాశి వారు. మరి 2025 మీ అంత దరిద్రమైనటువంటి పరిస్థితి ఎవరూ అనుభవించలేదు. ఒక 100 రూపాయలకు కూడా బాధపడ్డటువంటి సిచ్యువేషన్ మీది. కన్న కూతురికి వివాహం చేస్తే ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి మీ ఇంట్లోనే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో జరిగిపోయాయి. ఒక బంగారం పోయింది, ఒక వస్తువు పోయింది, సొంత నమ్మినటువంటి వారే మోసపూరితమైనటువంటి వాతావరణం చేశారు. సో నరఘోష నరబాధ నమ్మిన వారి నుండే కాకుండా బంధువులలో కూడా విపరీతమైన నరఘోష మీకుంటుంది. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు అనే సందర్భం కావచ్చును. అదేవిధంగా తులారాశి వారు చట్టం న్యాయం ధర్మంగా ఉండే మీకు కొంత అన్యాయం కూడా ఏర్పడింది 2024 ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు. అయితే తులారాశి వారు ఖచ్చితంగా కూడా నరఘోష నరబాధ వచ్చిన డబ్బులు నిలకడ లేదు అని అనుకునేటువంటి సందర్భంలో ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన, ప్రతి శుక్రవారము తెలుపు రంగులో ఉండేటువంటి చామంతి పుష్పాలను అమ్మవారికి సమర్పించండి. ఒక లోటస్ కమలం పుష్పాన్ని అమ్మవారికి గిఫ్ట్గా ఇవ్వండి. ప్రతి శుక్రవారము పరమాన్నాన్ని అమ్మవారికి నివేదన చేసి నలుగురికి పంచండి. ప్రతి శుక్రవారము ఒక 11 మంది ముత్తైదులకు తాంబూలాన్ని సమర్పించండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించండి. వ్యక్తిగత జాతక రీత్యా తప్పకుండా జరిగింది, జరుగుతుంది, జరగబోయేది తెలుసుకోండి. ఖచ్చితంగా నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జిందగీలో ఒక గుడ్ లక్ అనేటువంటిది మొదలవుతుంది. ఆల్ ద బెస్ట్.